కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. 1200 కోట్లతో తెరకెక్కిస్తున్న వారణాసి గ్లోబల్ లెవెల్కి రీచ్ అయ్యేందుకు రాజమౌళి చేస్తున్న ప్రయత్నాలు అంతా ఇంత కాదు. వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే ఈ సినిమా కోసం ముందు నుండే ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశాడు. కానీ రిలీజ్ కి పట్టుమని 6 నెలలు కూడా లేని ఈ భారీ బడ్జెట్ ఫిల్మ్ రామాయణ ప్రచారాల హడావుడి కనిపించడం లేదు. మరి అనుకున్న డేట్ కే మైథాలజీ ఫిల్మ్ వస్తుందా రాదా? టాలీవుడ్ మాగ్నమ్ ఓపస్ మూవీ వారణాసిని గ్లోబల్ లెవెల్లో తీసుకెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నాడు రాజమౌళి. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో సినిమా గ్లిమ్స్ చూపిస్తూ ఆడియన్స్ అటెన్షన్ గ్రాబ్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్ అయ్యే 1000 కోట్ల బడ్జెట్ సినిమా కోసం ఇప్పటి నుండే ప్రమోషన్స్ భుజానికి ఎత్తుకొని ఇన్వెస్టర్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ 4000 కోట్లతో తెరకెక్కుతున్న హై ఆక్టేన్ ఫిలిం రామాయణ ప్రమోషన్స్ హడావుడి ఎక్కడా కనిపించడం లేదు. నితేష్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీ దీపావళికి రిలీజ్ చేస్తున్నట్లు ఏడాది క్రితమే అనౌన్స్ చేశారు. ఇప్పటి వరకు ఒక్క గ్లిమ్స్ రాముని ఇంట్రడక్షన్ తప్ప మరొక వీడియో రివీల్ చేయలేదు. సినిమా విడుదలకు పట్టుమని 6 నెలలైనా లేదు. ప్రమోషన్స్ లో టీం యాక్టివ్ గా లేదు. దీంతో రామాయణ అనుకున్న డేట్ కే వస్తుందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం త్వరలో ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారట. రణబీర్, సాయి పల్లవి, యష్ కీలక పాత్రల్లో నటించిన రామాయణ ట్రైలర్ లాస్ ఏంజల్స్ లో విడుదల చేయబోతున్నారని లేటెస్ట్ బాలీవుడ్ బజ్. జూలై 14న భారీ ఈవెంట్ నిర్వహించి ఇంటర్నేషనల్ మార్కెట్ టార్గెట్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారని టాక్. అప్పుడే అఫీషియల్ రిలీజ్ డేట్ లాక్ చేయబోతున్నారని తెలుస్తోంది. విజువల్ వండర్ గా తెరకెక్కించబోతున్న రామాయణ గ్లిమ్స్ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేయలేకపోయాయి. ట్రైలర్ ఏమైనా వావ్ అనిపిస్తుందో లేదో చూడాలి.